పాల్గొన అమావాస్య ఏప్రిల్ 8 సోమవారం పాల్గొన అమావాస్య హైందవ ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పాల్గొన అమావాస్యకు మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, అదృష్టం కోసం ఈ అమావాస్యను పాటిస్తారు. అంతేకాకుండా ఈ రోజుల్లో పూర్వీకులు ఆత్మశాంతి కోసం తర్పణం, శ్రాద్ధం కూడా చేస్తారు. ఈ రోజున ఉపవాసం, ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. పాల్గొన అమావాస్య రోజున దేవతల పవిత్ర నదులలో దర్శనమిస్తారండి. అందుకే ఆ రోజున నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున స్నానం చేసి దాన ధర్మాలు చేయాలి. ఈ రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. ఈరోజు పూర్వీకుల శాంతి కోసం దానాలు, తర్పణం, శ్రాద్ధం మొదలైనవి చేయడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. పాల్గొన అమావాస్య రోజున సాయంత్రం ఇంటికి ఈశాన్య దిశలో నెయ్యి దీపాన్ని వెలిగించాలండి. అందులో ఆవు నెయ్యి, కుంకుమ పువ్వు వేసి ఉపయోగించారంటే, అలాగే ఎరుపు దారంతో పత్తి తయారు చేసి దీపం వెలిగించాలి. ఈ విధంగా కనుక మీరు చేశారు అంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందండి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం చేస్తుంది. మీ సంపద పెరుగుతుంది. ఈ రోజున తలస్నానం చేసిన తర్వాత పిండితో చిన్న ఉండలు చేసి వాటిని ఒక నది లేదా చెరువులో చేపలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు దూరం అవుతాయి. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాల్గొన అమావాస్య రోజున రాత్రి నది దగ్గర 5 నెయ్యి దీపాలు వెలిగించాలండి. 5 ఎర్రటి పువ్వులను నదిలో వదిలిపెట్టాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. డబ్బు లాభం కూడా పొందవచ్చు. ఈ రోజున ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయండి. నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజున కాలసర్ప దోషాన్ని నివారించడానికి కూడా పరిహారాలు చేస్తూ ఉంటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.